స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు ఊరట లభించింది. ఈడీ సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక కవిత బెయిల్పై సుమారు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు ఊరట లభించింది. ఈడీ సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక కవిత బెయిల్పై సుమారు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఆ తర్వాతే సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఇక కవిత బెయిల్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్. నమోదైన కేసులు దానిపైన బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవితకు భారీ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఈ మేరకు ఆమె పిటిషన్ ఈ రోజు విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, కె విశ్వనాథ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సో ఈ తర్వాత ఈ మేరకు కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్ వాదన వినిపించగా ఈడీ తరఫున ఎస్పీ రాజు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కవితకు బెయిల్ పొందే అర్హత ఉందంటూ వాదన వినిపించారు. ఈడీ సిబిఐ దాఖలించిన ఛార్జ్షీట్లపై ఇప్పటికే విచారణ పూర్తయింది. ఈ కేసులో 100 కోట్ల చేతులు నారాయణ కేవలం ఆరోపణలు మాత్రమే ధర్మాసనానికి వివరించారు. సో కవిత ఎవరిని బెదిరించలేదు. ఈడీ సిబిఐ కేసులో ఆమె గత 5 నెలలుగా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారంటూ ప్రస్తావించారు. ఇప్పటికే 493 మంది సాక్షులు విచారణ కూడా ఉంటాయి. కేసులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారని కోర్టులో ప్రస్తావించారు. సో ఆమె దేశం గురించి పారిపోయే అవకాశం లేదు కాబట్టి ఈ కేసులో సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన కోర్టును ప్రస్తావించారు. సో ఈ సందర్భంగానే న్యాయవాది కోర్టు ఇది సిబిఐ న్యాయవాది సిబిఐ కాదు కవిత న్యాయవాది పదవులను విధించడంతో ఆయన బెయిల్ మంజూరు చేశారు. సో కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాల్సి జరుగుతుంది. ఈవినింగ్ వరకు మనకు ఆర్డర్స్ తో తెలిసే అవకాశం ఉంది. సో ఈ రోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ వరకు నుంచి బయటికి విడుదలయ్యే అవకాశం ఉంది. సో 153 రోజుల పాటు ఆమె జైల్లోనే ఉన్నారు. సందర్భంగా బయటికి రావడానికి అనేక ప్రయత్నాలు కూడా చేశారు. గతంలో ట్రయల్ కోర్టు, హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు 2 కోర్టులు బెయిల్ తిరస్కరించడం, దాని తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు రావడం, సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కొంతమంది టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఢిల్లీ రావడం, న్యాయమూర్తులు సీనియర్ న్యాయవాదులను కలిసి ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్తే బెయిల్ వస్తారు దానిపైన వాళ్ళు కసరత్తు చేసిన తర్వాతనే ఈ బెయిల్ మంజూరు అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా హరీష్ రావు అటు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండబోతున్నారు. రేపు ఆమె తీసుకుని హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. సో హైదరాబాద్ లో ఆమె వచ్చిన తర్వాత ఆమె ఘనంగా నమ్మకం పంపాలంటూ బీఆర్ఎస్ నాయకుల్లో ఏదైనప్పటికీ బీఆర్ఎస్ నాయకుల్లో ఒక భారీ సంబరాలు చేసుకుంటున్నారు. అటు బీఆర్ఎస్ భవన్ లో అటు దేశార్థంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అశోక్, కవిత బెయిల్ మంజూరు విషయంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే బీఆర్ఎస్ బలపడే అవకాశం ఎంతవరకు ఉంటుందనుకోవచ్చు మనం? ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ కు భారీ ఉపశమనం చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఏదైతే అధికారంలోకి కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బలు తగ్గుతూనే వస్తున్నాయి. నిజంగా కవిత అరెస్ట్ అవ్వడం, దాని తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుకోకపోవడం, దాని తర్వాత ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం, సో మిగతా వారు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు ఆమెకు బెయిల్ రావడం పట్ల కాస్త బీఆర్ఎస్ శ్రేణుల్లో కాస్త ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు వెళ్ళాలనుకుంటున్నారో కాంగ్రెస్ వారు మళ్ళా
మరోసారి పునర్వచన పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో కవిత పిలుస్తుంది, బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సో అందులో భాగంగానే కవితకు బెయిల్ వస్తుంది అన్నట్టు ఆయన గతంలోనే చెప్పారు. ఆ సందర్భంగానే ఇప్పుడు ఆయనకు బెయిల్ రావడం. సో ఇదంతా ఒక రాజకీయంగా తెలంగాణలో ఒక పరస్పరం మార్పులు జరిగే అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి అన్నట్లుగానే టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ మొత్తము బీజేపీలో కలుపుతారా అని మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఉండే అవకాశం ఉంది. సో మరి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎలా మార్పులు చేర్పులు జరుగుతాయని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అయితే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఒకరితో ఒకరు విమర్శలు చేసుకునే వస్తూనే ఉన్నాయి. సో మరి ఈ రోజు కవితకు బెయిల్ రావడం పట్ల కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఒక్కొక్కటి పరస్పరం పనిచేస్తాయి, ముందుకెళ్తాయి. అందులో లోపాయికారి ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వస్తుంది తప్ప ఆయనకు బెయిల్ వచ్చే ప్రసక్తి లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నాయకులు అన్న మాటలు వాస్తవం అవుతాయా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్. మరి అది రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్తారు, ఏ పార్టీలు ఎందులో కలుస్తాయి, మరి బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మూడు వేరువేరుగా ఉంటాయా, లేకపోతే ఏమన్నా పొత్తుల అంశము లేకపోతే పార్టీల విలీనము ఏమన్నా వెళ్లే అవకాశం ఉంటుందని మాత్రము భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. అశోక్, ఇన్నాళ్ళు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే వార్తలు తెర మీద వేగితే వచ్చాయి. ఇప్పుడు మనం ఏ కన్క్లూజన్ కి రావచ్చు? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనుకోవచ్చా లేదా? సో మొదటి నుంచి అటు బీఆర్ఎస్ గానీ ఇటు బీజేపీ నాయకులు ఎవరు దీనిపైన స్పందించలేదు. కేవలం కాంగ్రెస్ నాయకులు మాత్రమే స్టేట్మెంట్ ఇస్తున్నారు. కవితకు బెయిల్ వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్, రాజ్యసభ ఫ్లోర్ మొత్తము అందులో పార్టీలో బీజేపీ పార్టీలో విలీనం అవుతుందంటూ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇప్పుడు కవితకు బెయిల్ వస్తుంది కాబట్టి ఆ వాస్తవాల ఆ మాటలకు కాస్త అర్థం పోసినట్టు ఖచ్చితంగా వాటికి మరి కాంగ్రెస్ నాయకులు బలంగా నమ్మే అవకాశం ఉంది. అటు ఏదైతే బీజేపీ మాత్రం దీనికి కొట్టుపరేస్తూనే వస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ని మేము కలుపుకునే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి, మేము కాదు, మేము బీజేపీ ఇండిపెండెంట్ గానే ఉంటాము, అలాంటిది లేదు. మొదటి నుంచి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పోరాడింది బీజేపీని అంటూ అటు బీజేపీ నాయకులు అంటున్నారు. సో ఎవరికి వారు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప ఎవరు క్లెయిమ్ చేసుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మేము రాజ్యాంగబద్ధంగా పొందుతున్నాం, ఇది ఏది బెయిల్ కూడా ఏదైతే న్యాయస్థానాల్లో దాన్ని తెచ్చుకుంటామంటూ గతంలోనే ప్రస్తావించారు. ఇందులో బీజేపీలో చేరే ప్రసక్తి లేదు, కోర్టుల్లో తెలుసుకుంటాం, కోర్టుల్లోనే న్యాయపరంగా దక్కాల్సిన ఏదైతే మహిళగా రావాల్సిన అన్ని హక్కులు పొందుతామంటూ గతంలో ప్రస్తావించారు. అందులో భాగంగానే ఈరోజు కోర్టులో కూడా అదే ప్రస్తావించారు, మహిళలకు సంబంధించిన హక్కులు, ఇతర అంశాలు. సో వీటన్నిటిపైననే బెయిల్ పొందామంటూ అటు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సో ఏదైనప్పటికీ మరి ఏది తేలాలన్నా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఒక వారం 10 రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖచ్చితంగా దీన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందంటూ వాళ్ళు ఖచ్చితంగా పబ్లిక్ లోకి తీసుకెళ్తారు. ఆ విధంగా మీడియాలో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అశోక్, ఈడీ సిబిఐ ఇప్పటి వరకు ఏమంటున్నాయి? ఇక ఈ బెయిల్ మంజూరుతో ఇంకా చర్యలు తీసుకొని పూర్తి సాక్ష్యాధారాలతో సుప్రీంకోర్టుకు మళ్ళీ సమర్పించాలని అదేమన్నా మనం చూసుకోవచ్చా? అలా సో బెయిల్ వచ్చిన తర్వాత ట్రయల్స్ నడుస్తుంటాయి, దాని తగ్గట్లు కేసులు వాయిదా ఆ ట్రయల్ కేసు అప్పుడు ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనకు 2 కేసుల్లో బెయిల్ మంజూరైంది కాబట్టి సో ఇది నడుస్తూనే ఉంటుంది. లాంగ్ ప్రాసెస్ కేసు, సో సుదీర్ఘంగా 5-10 సంవత్సరాలు నడవాల్సిన కేసు. అప్పటి వరకు ఇందులో చాలా మంది ఉన్నారు, దాదాపు ఒక 20 మందికి పైగా ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. కొంతమంది అప్రూవల్ గా మారారు, కొంతమంది ఇంకా దోషులుగా తేలలేదు. కేవలం బెయిల్లపైనే తిరుగుతున్నారు, ఇంకా ఎక్కడ కేసు పూర్తి కాలేదు. సో కాబట్టి ఈడీ సిబిఐ దీనిపైన ఖచ్చితంగా పనిచేస్తాయి. ఒకవేళ ఇంకా భవిష్యత్తులో ఏమైనా సాక్ష్యాలు దొరికితే మాత్రం మనం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాన్ని అరెస్ట్ చేయాలంటే ముందుగా కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాతనే ఎవరైనా బెయిల్ పొందిన అభ్యర్థి ఉంటారో సో వాళ్ళకు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ కేసు చూసుకుంటే మాత్రమే కవితకు భారీ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే కేసులో గతంలో అటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా పెట్టున్నారు. కవితకు సంబంధించిన బినామీలు ఎవరైతే అన్నారో
సో వాళ్ళంతా కూడా బయటనే ఉన్నారు. ఇప్పుడు కవిత కూడా బయటకు వస్తుంది. సో ఆమెకు కూడా కొన్ని షరతులు విధించింది. విదేశాలకు వెళ్ళకూడదు, పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, కొంచెం డబ్బులు కూడా జమ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఈవినింగ్ కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఏమేమి రూల్స్ ఉన్నాయి, సో మళ్ళా ఎప్పుడు ట్రయల్స్ కోర్టు కేసు ఉంటుందో ఖచ్చితంగా మళ్ళా హాజరు కావాల్సి ఉంటుంది కోర్టు. సో ఇదంతా ఒక ప్రక్రియ. ఖచ్చితంగా కేసు ఇప్పటికే అయిపోలేదు, కేవలం బెయిల్ మాత్రమే పొందారు. సో కేసు అయితే ఖచ్చితంగా సిబిఐ అటు ఈడీ దీన్ని మళ్ళీ లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉంది. అశోక్, కవిత సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటే సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సాక్ష్యాధారాలు అంటే పైన అటు ఈడీ తరఫు న్యాయవాది కూడా వాదన ఇచ్చారు. ఖచ్చితంగా బయటికి కవిత పెడితే మాత్రమే సో సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె అరెస్ట్ కాకముందే ఫోన్లు దాదాపు 10 ఐఫోన్లు వాటిలో ఉన్న డాటా ధ్వంసం చేసింది. కాబట్టి ఇప్పుడు ఆమె బయటికి వెళ్తే మాత్రము ఆమెకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిక్కర్ పాలసీ వ్యవహారంలో, లిక్కర్ సిండికేట్ లో వాళ్ళందరినీ భేదించి వాళ్ళని ఏమైనా అట్లా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చేయొద్దంటూ ఇలాంటివి జరిగే అవకాశం ఉందంటూ ఇది న్యాయవాది ప్రస్తావించారు. సో కోర్టు కూడా ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది. సాక్షులను ఎలాగో పెట్టకూడదు, సాక్షులను కలవద్దు, ఎవరిని బెదిరించినట్లు రావద్దు. సో అలాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితమే బెయిల్ రద్దు చూస్తామంటూ ఇలాంటి కండిషన్స్ అయితే ఖచ్చితంగా ఇలాంటి కేసులో ఉంటుంది. కాబట్టి ఈమెకు కూడా అది వర్తిస్తుంది. సో మనకు ఏదైనా ఆర్డర్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈవినింగ్ వరకు వస్తారు. ఆర్డర్ లో ఏమేమి పొందుపరిచారు, ఎందుకు ఆమెకు బెయిల్ చేయాల్సి వచ్చింది, అసలు ఈడీ ఏం వాదించింది, ఇటు ఈమె తరపున ఎవరు ఏం వాదించింది, ఏ సెక్షన్ కింద ఆమెకు బెయిల్ మంజూరు చేసింది, బెయిల్ లో ఉన్న షరతులు ఏంటివి, సో ఎప్పుడు బయటకు వస్తుంది, ఇవన్నీ మనకు ఈవినింగ్ వరకు అప్డేట్ అవుతుంది. అశోక్, ఈ బెయిల్ మంజూరు విషయంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరిస్థితి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు? సో ఖచ్చితంగా ఈ కేసులో చూసుకుంటే కేజ్రీవాల్ కి రావాల్సిన ఊరడం దక్కలేదు. ఎందుకంటే కేవలం ఈడీ కేసులో మాత్రమే ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఇంకా సిబిఐ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. అది ఆయనకు ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టులోనే ఉంది. ఉప ముఖ్యమంత్రి 18 నెలల పాటు జైల్లో ఉన్నారు. కాబట్టి ఆ సాక్ష్యాధారాలు ఈడీ సేకరించిన దాన్ని బట్టి అక్కడ న్యాయస్థానాలు కూడా నిర్ణయం తీసుకుంటాయి. ఖచ్చితంగా సిబిఐ కేసులో కాస్త స్ట్రాంగ్ గా వాదనలు జరుగుతున్నాయి అటు కేజ్రీవాల్ విషయంలో. అందులో భాగంగానే ఆయనకు బెయిల్ మంజూరు దొరకట్లేదు. ఈడీ కేసులో మాత్రం ఆయనకు బెయిల్ మంజూరైంది. మరి నెక్స్ట్ వీక్ ఈ వీక్ శుక్రవారం రోజు ఆయనకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టు వస్తుంది. కాబట్టి మరి ఆ రోజు ఆయనకు బెయిల్ ఇస్తారా లేదని మాత్రం వేచి అవసరం. అశోక్, అధికార పార్టీ కాంగ్రెస్ దీన్ని ఏ విధంగా చూస్తుంది? ఇప్పటివరకు ఎవరైనా కాంగ్రెస్ నేతలు స్పందించారా ఈ విషయంపై? థ్యాంక్ యూ అశోక్.